హరే కృష్ణ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీరంగ క్షేత్రం గురించి తెలుసుకుంటాం. రంగనాథ స్వామి దివ్య దేశాలు 108లో కూడా ప్రధానమైంది. మొట్టమొదటిది చాలా ప్రఖ్యాతి కాంచినది. ఎంతో మంది ఆళ్వార్లు ఒక పాసురాలు అందుకున్న ఒక దివ్య క్షేత్రము. ఆ క్షేత్ర విశిష్టత గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తాం. రంగం అనగా స్టేజ్, అంటే మేడ. శ్రీరంగం అనగా రంగన అంటే విష్ణు యొక్క, లక్ష్మి యొక్క పతి విష్ణు యొక్క మేడ, అంటే ఆ రంగం అంటే ఆయన లీలలు కావించే ప్రాంతం అని అర్థం అన్నమాట. అలాగే శ్రీరంగ క్షేత్రంలో ఎలా శ్రీరంగ క్షేత్రం అలా ఉద్భవించడం జరుగుతుందంటే, కావిరి మాత ఒక మారు తపస్సు ఆచరిస్తుంది అనమాట. గంగాదేవి లాగా, యమున లాగా నాకు కూడా మీ యొక్క పాద స్పర్శ కావాలా, అంత ప్రఖ్యాతి కాంచాలాట అనేసి కూడా కావిరి మాత తపస్సు చేస్తే ఆ తపస్సుగా అనుకూలంగా భగవంతుడు వరమిస్తారన్నమాట. తద్వారా కావిరి మాత ఇక్కడ శ్రీరంగం చుట్టూ మాలలాగా ఉంటుంది అనమాట. ఇటు రౌండ్గా మాల లెక్క ఉంటుంది. అక్కడ భగవంతుడుగా ఎలా రావడం జరిగింది అనే విశేషం మనం తెలుసుకుంటాం. ఒక మారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడు వధించిన తర్వాత అందరిని అభిమానించి అభినందన చెప్పడానికి ఒక సభ ఏర్పాటు చేస్తారనమాట. ఆ సభకి రాక్షస రాజు అయిన విభీషణుడు వెళ్తాడనమాట. విభీషణుడు మంచి రామభక్తుడు కాబట్టి అతను రాముని విడిచి వచ్చేటప్పుడు, ఆ అయోధ్య నుంచి వచ్చేటప్పుడు రాముని ప్రార్థిస్తాడనమాట. రామా, నిన్ను చూడకుండా, నిన్ను కలవకుండా ఈ జీవుడు ఉండడం సాధ్యం కాదు. నా వల్ల కాదు, నేను వెళ్ళలేనట్టంటే, అలా కాదు విభీషణ, వీళ్ళు నాతో సమానమైన నా ఒక మూర్తిని ఇస్తాను, తీసుకెళ్ళనేసి కూడా ఆ ఒక రంగనాథ స్వామి, ఏదైతే ఇప్పుడు మన శ్రీరంగంలో రంగనాథ స్వామి దర్శనం చేసుకుంటామో ఆ రంగనాథ స్వామి విగ్రహాన్ని కూడా మనకి విభీషణుల వారికి శ్రీరామచంద్ర అన్నమాట. ఆ విగ్రహాన్ని ఇష్వాకు వాళ్ళు, అంటే రాముడు పూర్వీకులు కూడా ఆ ఒక విగ్రహాన్ని పెట్టి ఆరాధిస్తూ ఉండే విగ్రహం అనమాట. అది ఆ విగ్రహాన్ని తన గుర్తుగా కూడా విభీషణుడు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా విభీషణుడు తీసుకుని వస్తూ ఉంటే సరిగ్గా ఇప్పుడు ఏదైతే శ్రీరంగ క్షేత్రం ఉందో అక్కడ వచ్చి అక్కడ సంధ్యావందనం చేసుకోవాల్సిన టైం వస్తుంది అనమాట. ఆయన రాక్షసుడు అయినప్పటికీ కూడా ఆయన వచ్చి ఈ యొక్క సంధ్యావందనం పాటిస్తూ ఉంటాడు. ఒక మంచి ఉన్నతమైన భక్తుల స్థాయిలో ఉంటాడు కాబట్టి ఆయన ఆ సంధ్యావనానికి ఆ ఒక ఏదైతే కావేరి నది దగ్గర ఉందో ఆగుతాడు అనమాట. నదిలో స్నానం ఆచరించాలంటే విగ్రహాన్ని కింద పెట్టేదానికి వల్ల కానప్పుడు అప్పుడు ఒక గొడ్డల కాపిరి, ఒక చిన్న బాలుడు ఉంటాడు అనమాట, గోపాలుడు. ఆ గోపాలుడి దగ్గర కూడా ఈ యొక్క విగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఆ గోపాలుడు ఎవరో కాదు, ఆయన వచ్చి వినాయకుడు అనమాట. ఇప్పుడు తిరుచి గుడి పక్కన ఉంటుంది అనమాట. శ్రీరంగం పక్కన తిరుచి ఉంటుంది. ఉచ్చిపిల్లియార్ కోయిల్ అని పిలువబడుతుంది అనమాట. అక్కడ ఉండే ఒక వినాయకుడి దగ్గర ఆయన గోపాలుడికి వచ్చినప్పుడు ఆయన చేత విగ్రహం వచ్చి, ఈ విగ్రహాన్ని కింద పెట్టుకునైనా నీ సంధ్యావందనం చేసుకొస్తాను అని చెప్పేసి వెళ్తాడు అనమాట. అప్పుడు ఆ గోపాలుడు ఉన్న వినాయకుడు చెప్తాడు, నేను ఒక 3 సార్లు పిలుస్తాను, ఆలస్యం అయితే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేనని చెప్తారనమాట. అలా ఆయన ఆ విగ్రహాన్ని చేతిలో పెట్టుకునేసి కాసుకొని ఉంటాడు. ఈయన స్నానానికి వెళ్ళి ఉంటాడు అనమాట. వెంటనే ఆయన మునుగుతాడు. ఒక మునుకి ఓ భీషణ అంటారు అనమాట. 2వ మునుకు విభీషణ అంటారు. 3వ మునుకు విభీషణ అనేసి కూడా ఆ విగ్రహాన్ని అతను ఉండే స్థలంలో పెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అలా వెళ్ళిపోతే మళ్ళా రావడం, ఆ ఒక విభీషణుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు ఆ విగ్రహాన్ని మళ్ళా తీయడానికి. ఆ విగ్రహం రాదు కదా, ఎంతో ప్రయత్నం చేస్తాడు, రానసరికి అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కిల్లి వలవని ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆయన దగ్గర నుంచి కూడా ఆ విగ్రహాన్ని ఎంతో రాజు దగ్గర సపోర్ట్ తీసుకుని కూడా ఆ ఒక విగ్రహాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఇప్పుడు కూడా రాజులు ఏనుగులతో పట్టి లాగినా కూడా దారులు తగ్గట్టి ఆయన అక్కడి నుంచి రావడు. అప్పుడు అశ్రవాణి అవుతుంది, నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను, ఈ రమ్యమైన వాతావరణము. పూర్వంలో కావిరి మాత కూడా నన్ను ఈ విధంగా అడిగింది కాబట్టి కావిరి యొక్క కోరిక మేరకు నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. విభీషణ, నేను ఇక్కడ పనుకొని ఉంటాను కానీ నా చూపు, నా ముఖం వచ్చి శ్రీలంక వైపు తిరిగి ఉంటుంది కనుక ఈ శ్రీరంగంలో ప్రతిరోజు కూడా మీరు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు, ఇది నీకు సాధ్యమవుతుంది. కాబట్టి నేను ఇక్కడున్నప్పటికీ కూడా, నేను ఇక్కడున్నా కూడా పనుకుంటాను, అవి పనుకునే స్థాయిన కోలంలో కూడా నా ముఖమండలం నీకెలా తిరిగి ఉంటుంది అనేసి కూడా విభీషణుడికి వరం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి
నంబెరుమాళ్ ఇక్కడ రావడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.